ఇగో ఈడికేంచి వస్తుంటే మొదలే తెలంగాణ కుమ్మర్ల గోల్కొండ బోనాల ఉత్సవ కమిటీ అంట. వీళ్ళు కుమ్మరాళ్ళు అంటే మన కుండలు చేసేటోళ్ళు కాదా, వీళ్ళు కుండలు అసలు బోనం అంత మొదలు ఇక వీళ్ళు ఇంట్లోకించి షురు అయినట్టే. ఇక కుండ కొనుకొచ్చుకున్నాకనే బోనం చేసుకుంటాం కదా, అగో కుండలు చేసేటోళ్ళే వీళ్ళు. ఇలా మొత్తం పెద్ద సంఘం పెట్టుకొని అందరు మంచిగా తెలబట్టలు వేసుకొని కండవలు కప్పుకొని ముద్దుగా తయారై ఇలా పడ్డారు. ఆడ అమ్మవారిని పెట్టిండ్రు, బోనాలు పెట్టిండ్రు, వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి సన్మానాలు చేస్తున్నారు. ఈడొక బోనం ఇట్లా తయారు చేసి పెట్టిండ్రు. వాళ్ళ చేతుల పాని ముద్దుగా వాళ్ళ కుండలు వాళ్ళు వేసుకుంటూ పెద్ద కష్టమా. ఇక వాళ్ళ కుండలు అయితే ముద్దుగా అందంగా వేసుకున్నారమ్మ. తెలంగాణ బోనాలల్లా కుండల ఎంత ప్రత్యేకత అంటే బోనానికి బంగారు బోనం మొదలు, అటెనక వెండి బోనం. అది కాదంటే కొత్త కుండల బోనం చేసి అమ్మవారికి నివేదన చేస్తారు. ఎందుకంటే రోజు మనం వండుకునే బోకలలో చిప్పలలో వండి పెట్టద్దు అమ్మవారికి. అట్లా కొత్త కుండల బోనం చేసి ముద్దుగా తయారు చేసి తీసుకొని వస్తాము. ఇక కుమ్మరోళ్ళ ఉత్సవ కమిటీ ఇది. అన్న కుమ్మరోళ్ళ ఉత్సవ కమిటీ అన్న ఏమనాలి? కుమ్మరోళ్ళ ఉత్సవ కమిటీ, తెలంగాణ కుమ్మర్ల బోనాల ఉత్సవ కమిటీ, తెలంగాణ బోనాల ఉత్సవ కమిటీ ఇది. కుమ్మర్ల బోనాల ఉత్సవ కమిటీ. ఇక పెద్ద కుండ, నడిమిట్లు ఇంకొక చిన్న కుండ, ఇంకొక చిన్న కుండ, ఇంకొక చిన్న కుండ, మీద దీపం. అంటే 5 అంతరాలు అయింది. ముద్దుగా 5 అంతరాల బోనం ఎక్కిస్తారు కదా అట్లా. అన్న ఏడికెంచి మీరంతా ఏ ఊరోళ్ళు? అన్ని ఊర్లకి 33 జిల్లాల కుమ్మరోళ్ళు ఫస్ట్ బోనం అమ్మవారికి ఎక్కించేది కుమ్మర్లే. అనాదిగా వస్తున్న ఆచారం, ఇవాళ కాదు, దాదాపు 1000 సంవత్సరాల నుంచి ఉన్నది. ఈ గోల్కొండ కోట ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి కూడా మేము ఫస్ట్ బోనం మేము చేసినాకనే తెలంగాణలో అందరూ చేయాలి, ఫస్ట్ అమ్మవారికి ఎక్కియాలి. అది ఫస్ట్ మేమే ఎక్కిస్తాం. అదే దాన్ని పొద్దుగాలు అయిపోయింది 2 సార్లు అయిపోయి, అంటే పొద్దున 5 గంటలకు ఒకసారి మేము 2 బోనాలు ఎక్కిస్తాం. అది అయిన తర్వాత మళ్ళీ 501 బోనంతో మళ్ళీ పెద్ద ఎత్తున ఊరేగింపు, తర్వాత పోతరాజులు శివసత్తులతోటి అదొక ఊరేగింపు అయింది. 2 ఒడిచిపోయినాయి. ఇందుకో ముఖ్య అతిథి ఈటల రాజేందర్ గారు, ప్రకాష్ గౌడ్ గారు, రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే గారు, స్వామి గౌడ్ గారు, చాలామంది పెద్దలు వచ్చి ముద్దు ఊరేగింపు చేసుకొని మేము అమ్మవారికి బోనం ఎక్కి భోజన వ్యవస్థ కూడా ఉంది. ఫుల్ భోజనం, పొద్దున టిఫిన్లు, మా వాళ్ళు పొద్దున వచ్చిన వాళ్ళందరికీ టిఫిన్లు, తర్వాత బోనం ఎత్తి అమ్మవారికి సమర్పించిన తర్వాత భోజన వ్యవస్థ. చిడిలు దిగగానే రైట్ సైడ్ లో పెట్టినాం. పెద్ద పండాలు నడుస్తూనే ఉంది. ఒక 5,000 మందికి భోజనాలు, 5,000 మందికి బోనాలు. 33 జిల్లాల తెలంగాణ పాత జిల్లాలు 33 ఉన్నాయి కదా, కాదు పాత జిల్లాలు కాదు, కొత్త జిల్లాలు. పాత 10 జిల్లాలు, కొత్త 33 జిల్లాలకేంచి వచ్చిన కుమ్మరోళ్ళు అందరూ కలిసి బోనం చేసుకున్నారు అమ్మవారికి. తొలి బోనం వాళ్ళది ఎక్కిచ్చేసిండ్రు కాబట్టి ఇక మళ్ళీ మనదే నడుస్తున్నది. పోతరాజులకి ఇట్లా వచ్చిండ్రు. ఒక పరి సన్మానం చేస్తాం. మాకెందుకన్నా సన్మానం, మిమ్మల్ని అందరినీ చూపించటం మేము.